హలో చెప్పు కీర్తన. సార్, మీరు చెప్పినట్టుగానే జశ్వంత్ ఇంట్లో చేరిపోయాను. ఇంత ఈజీగా పని అవుతుందని నేను అనుకోలేదు సార్. ఈ శశి ప్లాన్ చేశాడంటే జరిగి తీరాల్సిందే. సో జశ్వంత్ ఇంట్లో పాగా వేసావన్నమాట. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? వాడి బిజినెస్ డీలింగ్స్, వాడి టెండర్ డీలింగ్స్, వాడు ఏ ప్రాజెక్ట్కి ఎంత కొటేషన్ ఇస్తున్నాడో, అలాగే వాడి కంపెనీలో, ఇంట్లో, వాడిది అనుకున్న ప్రతి చోట ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి పూసగుచ్చినట్టు చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. వెరీ గుడ్, బట్ బీ కేర్ఫుల్. అలాగే సార్. ఇతను నందగోపాలే. ఇతను సబ్ కలెక్టర్ నందగోపాల్ లాగున్నాడే. అవును, నందగోపాలే. ఈ గుండుగాడు ఇక్కడే చచ్చాడే. ఏ పెద్దయినా ఎక్కడికి రాకూడదు. నన్ను లోపల బాబు. నీకే చెప్పేది, వెళ్ళు. ఇటు రాకూడదు. నన్ను వదిలే బాబు. వెళ్ళు బాబు. నీకే చెప్పేది, వెళ్ళు. వదిలే బాబు. సెక్యూరిటీ, ఆయన లోపలికి పంపించు. తాతయ్య గారు రండి. నమస్కారం. నమస్తే బాబు. ఏంటి తాతయ్య గారు ఇలా వచ్చారు? ఇప్పుడు రాయుడు మనుషులు ఇలా వెంబడిస్తున్నారని చెబితే క్షణాల్లో ఆ సూరిగాడు అంతా చూస్తాడు. కానీ అనవసరంగా మా దామిని ఇక్కడే ఉందని ఆ రాయుడికి కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే నందగోపాల్తో ఈ విషయం చెప్పకూడదు. తాతయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అది బాబు, మా దామిని మీకు చెప్పలేదనుకుంటా బాబు. వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాట్? పేషెంట్కి బైపాస్ సర్జరీ చేయాలి. దాదాపు 2 లక్షలు అవుతుంది. అది బాబు జరిగింది. ఇంత జరిగినా దామిని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఇంతకీ దామిని ఇప్పుడు ఎక్కడుంది? మాకు తెలిసిన వాళ్ళు సహాయం చేస్తానంటే హైదరాబాద్ వెళ్ళింది బాబు. హైదరాబాద్ వెళ్ళిందా? ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్ళాలా? నన్ను అడిగితే నేను చేసి ఉండేవాడిని కదా. ఇప్పుడు బలరాం గారు హాస్పిటల్లోనే ఉన్నారా? అవును బాబు. సరే రండి, నేను మీతో పాటే వస్తాను. డ్రైవర్, ఇలా రండి. డ్రైవర్,
అరే ముసలోడా, ఎక్కడ దాక్కున్నావు గాని నేను మాత్రం నిన్ను వదలను. ఈరోజు ఖచ్చితంగా పట్టుకుంటాను. ఈ సూరిగాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇందాకనేమో ఆ బలరాం గారు చిన్నాన్న చలపతి కనిపించినాడు, చేసి పట్టుకుని ఫోన్ చేస్తా అని చెప్పినాడు. ఇప్పుడు నేను ఫోన్ చేసినా ఫోన్ తీయడు. రే సూరిగా, ఫోన్ తీయరా, ఫోన్ తీ. సూర్యగాడు ఫోన్ చేస్తాను. ఏమైనాది? ఎన్నిసార్లు చేస్తావయ్యా? ఊరుకో, సూర్య చేస్తాడు కదా. నేను చెప్తాను కదా ఫోన్ చేస్తాడని సూరిగాడు. ఎదవా, ఆ ముసలోని పట్టుకుని రక్తం వచ్చేటట్టు సాగుగొట్టుంటే దామిని ఆడుందో సచ్చినట్టు చెప్పేటోడు. అప్పుడేమో మనకు దామిని దొరికినట్టే అనుకుంటే ఇప్పుడు వీడు ఫోన్ ఎత్తి సావడం లేదు. ఛ! రామ్మా. అన్నయ్య, ఇదే నా ట్రస్ట్ ఆఫీస్. ఓహ్ సారీ, నీకు చెప్పడం మర్చిపోయాను కదూ. ఇది మా బాస్ వాళ్ళ ఇల్లమ్మా. బాస్ వాళ్ళ ఇల్లా? మరి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చా? ఏవీ లేదమ్మా, మా బాసు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాడు. జస్ట్ 5 minutes, ఆయన్ని కలిసి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ట్రస్ట్ ఆఫీస్ 2 kilometers. నువ్వు వచ్చి కాసేపు అలా కూర్చో, నేను మా బాస్ని కలిసి వెంటనే వచ్చేస్తాను. రామ్మా. అసలు నా గోడ ఎవరన్నా వినిపించుకుంటున్నారా? ఇంతమంది ఉన్నారు, ఇన్నేళ్లుగా ఒక్క ఆడపిల్లని పట్టుకోలేకపోయినారు. ఏందయ్యా నీ గోల? ఆ సూర్యగాడు కాకపోతే మన బన్నీ ఆ దామిని తీసుకొస్తానని మాటిచ్చినాడు కదా. ఇచ్చినాడు. ఆ మాటను గాలికి వదిలేసి బిజినెస్ అంటూ తిరుగుతున్నాడు. చూసినావు కదా, ఇందాకటి నుంచి నా టెన్షన్ నేను పడుతూనే ఉన్నాను. వీడు మాత్రం ఏమీ పట్టనట్టు వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఏందిరా సూపు? ఏంది? ఏందయ్యా ఏందయ్యా ఇలా రా రా. ఇక్కడ కూర్చోమ్మా. పర్వాలేదన్నయ్య, నేను బయట వెయిట్ చేస్తాను. పర్వాలేదమ్మా, కూర్చో.
ఇలా కూర్చోవయ్యా. చల్. నువ్వు టెన్షన్ పడమాక. ఆ ముసలాన్ని పట్టుకొని ఆ సూర్యగాడు ఫోన్ చేస్తాడు గాని నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోమాక. ఇదిగో ఈ మాత్ర వేసుకో. వెళ్ళిపోదామమ్మా. జస్ట్ 2 minutes. నేను అలా వెళ్ళి బాస్తో మాట్లాడి ఇలా వచ్చేస్తాను. నువ్వు కూర్చో. అది అనయ్య, గుడ్ మార్నింగ్ సార్. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఫ్రెష్ ఐటమ్. మీరు ఒక్కసారి టేస్ట్ చూశారంటే అస్సలు వదిలిపెట్టరు. ఎంతో కష్టపడి వైజాగ్ నుంచి తెప్పించాను సార్. నువ్వు ప్రతిదీ ఇలాగే చెప్తావు. ఈసారి నమ్మండి సార్. కావాలంటే మీరే వచ్చి ఒకసారి చూడండి. హాల్లో కూర్చొనుంది. రండి సార్. అదా? వావ్. ఇప్పుడేమంటారు సార్? నా టాలెంట్ని ఒప్పుకుంటారా? నిజమేరా, చాలా హోమ్లీగా, అందంగా, అమాయకంగా ఉంది. ఇలాంటి అమ్మాయిలు చాలా రేర్గా దొరుకుతారా. మరి ఏర్పాట్లు మొదలు పెట్టమంటారా సార్? ఎందుకంటే రేపే ఆ అమ్మాయిని వైజాగ్ పంపించేయాలి. రాయ్, ఇది ఒక్క రోజులో వదిలించుకునే అందం కాదురా. ఇలాంటిది పర్మనెంట్గా పక్కనే ఉంచుకోవాల్సిన అందం. ఏదో హాస్పిటల్ ప్రాబ్లం అన్నావు కదా? అవును సార్. 2 లక్షలు కావాలట. సరే, మన ట్రస్ట్లో నుంచి ఆ 2 లక్షలు ఇప్పించు. కానీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తను వైజాగ్ వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. కావాలంటే మన ఆఫీస్లోనే ఏదో ఒక జాబ్లో జాయిన్ చేయి. తన కష్టాలు తీరుతాయి, నా ఇష్టాలు తీరుతాయి. అలాగే సార్. నేను తర్వాత కాల్ చేస్తాను సార్. मेरा दिल बहुत खुश हुआ. థ్యాంక్ యూ సార్. టాబ్లెట్లు వేసుకుంటున్నాను కానీ నా బీపీ మాత్రం తగ్గట్లేదు.
రేయ్ బన్నీ, అసలు దాన్ని పట్టుకోవడం నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. అబ్బబ్బబ్బా, ఏందయ్యా నీ తొందర? ఉదయం నుంచి వాడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా అన్నావంటే కయ్యమంటూ లేస్తాడు. నా మాటిని వచ్చి కూసుందిరా రా. రేయ్, నేను వాడి అబ్బని, నా మీదకే లేస్తాడా? అది కూడా ఇప్పుడే తేల్చుకుంటాను. అయ్యో ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? ఏయ్. చెప్పేది వినువయ్యా, నా మాట వినురా. ఇలా కూర్చో. ఇదిగో, మీరిద్దరు గొడవ పడినారంటే మధ్యలో నేను చావాలా? నువ్వు గమ్మున కూసో. చెల్లెమ్మా, ఆ? ట్రస్ట్ ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దామా? ఉమ్. ఊరుకో అమ్మ దామిని, ఇక మీ నాన్నగారికి ప్రమాదం తప్పినట్టే. మొత్తానికి అనుకున్నది సాధించి తండ్రిని బతికించుకుంటున్నావు. యు ఆర్ గ్రేట్. కాఫీ తీసుకోమ్మా. ఈ గొప్పతనం నాది కాదు, మీది. మీరే లేకపోతే ఈ డబ్బు అసలు వచ్చేదే కాదు. మీరు మా నాన్నగారికి పునర్జన్మనిచ్చారు. ఏవిచ్చి రుణం తీర్చుకోమంటారు? అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నా డబ్బు ఏమైనా ఇచ్చానా? ఆ ట్రస్ట్ వాళ్ళ చేత ఇప్పించాను అంతే. అయినా నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. మీరు ఆఫీస్కి లీవ్ కూడా పెట్టారు. పర్వాలేదమ్మా, అదంతా నాకు అలవాటే. అయినా మనం అవన్నీ పట్టించుకోకూడదు. ముందు మీ నాన్నగారిని బతికించుకోవడం మనకు ముఖ్యం, అంతే. ఈ విషయం ముందు అమ్మ వాళ్ళకి చెప్పు, కాస్త కుదుట పడతారు. మా చెల్లి సౌమ్య హాస్పిటల్ దగ్గరే ఉంది కదూ? ఉమ్. హలో అన్నయ్య. సౌమ్య, నేను దామినిని మాట్లాడుతున్నాను. దామిని చెప్పు. ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడే ఆ ట్రస్ట్ వాళ్ళు 2 లక్షలకి చెక్ ఇచ్చారు. ఓ, దట్స్ గ్రేట్. థ్యాంక్ గాడ్, మొత్తానికి సాధించావు. దామిని, ఒక్క నిమిషం. ఈ విషయం స్వయంగా మీ నాన్నతో నువ్వే చెప్పు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. కూర్చో అమ్మా. పర్వాలేదన్నయ్య.